హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను మధ్యాహ్నం బీ షిఫ్ట్కి అయితే డ్యూటీకి బయలుదేరాను. స్వెటర్ వేసాం కదా, రాత్రి 10 గంటలకు వస్తాను. ఫుల్ చలి. ఇదో మనవాడు బైక్ నేనైతే వచ్చి ఇంకా హెల్మెట్ ధరించాను. కంపల్సరీ హెల్మెట్ అయితే టూ వీలర్ నడిపే ప్రతి ఒక్కరు హెల్మెట్ అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి. మనకి సేఫ్, మన ఫ్యామిలీకి కూడా సేఫ్. ఖచ్చితంగా అయితే హెల్మెట్ పెట్టుకుని ధరించండి, బయలుదేరండి. ఇది మన రోడ్డు అబ్బా, దాదాపు 15 సంవత్సరాలు అయింది మన రోడ్డు వేసి. ఇప్పుడు వేసారు ఎట్టగాలకు. సరే, బాగానే ఉంది. చుట్టూ మన చెట్లు గిట్లంతా చూసుకుంటూ వెళ్తూ ఉన్నా. పెట్రోల్ బంక్ అయితే వచ్చింది. పెట్రోల్ అవసరం కదా, ఖచ్చితంగా దానికన్నా ఒక 250 పట్టించి ఇంకా చిన్నగా బయలుదేరానయ్యా. ఎండకి వాసిపోతున్నా, ఒక చెట్టు దగ్గర ఆగి సేద తీరేస్తూ ఉన్నా. చిన్న ఎండ కాదు, వాసిపోతుంది. మంచు ఎండ రెండూ వస్తున్నాయి. చూడండి, సింగిల్ రోడ్డు, ఎటు చూసినా పంట పొలాలే. చాలా చాలా బాగుంటుంది. ఈవినింగ్ నేను వచ్చేటప్పుడు అయితే లొకేషన్ మంచిగా ఉంటుంది. ఫొటోస్ గీటోస్ భయంకరంగా తీసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. ఇది నేను ప్లాన్ చేసే ప్లాంటు. బయట నుంచి చూపించాను. చాలా చాలా బాగుంటుంది లోపల. కానీ ఫోన్స్ అలవ్ లేవు ప్రస్తుతానికైతే. బయట నుంచే చూపిస్తాను, దగ్గరికి పోయి చూపిస్తాను మీకు కూడా. చాలా బాగుంటుంది. పక్కనే కాలువ అంతా బాగుంటుంది పెద్దగా. ఇది ఎంట్రీ రోడ్ అనమాట. చాలా చాలా బాగుంటుంది. డబల్ రోడ్డు, చుట్టుపక్కల చెట్లేను, చాలా చల్లగా గాలి. చాలా చాలా బాగుంటుంది. ఫొటోస్ అయితే భయంకరంగా దిగుతుంటారు బయట నుంచి వచ్చి ఇక్కడైతే లొకేషన్లో. ఇది గేటు, ఆ గుడి ఉంటుంది, వినాయక స్వామి గుడి. ఇది ప్లాంట్ దూరంగా, అది బస్సు అవి వెళ్తున్నాయి కదా, అది మెయిన్ గేటు. అక్కడి నుంచే వెళ్ళాలి. అటు సైడ్ పక్కన ఇంకో గేట్ ఉంటుంది, రావాలి. ఇది మేము బైక్ పార్క్ చేసుకునే షెడ్డు. మా బైక్లకి నీడ ఇదేను. చూసారు కదా. థ్యాంక్ యూ ఫర్ మోర్ అప్డేట్స్.